కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనను నిలువరించింది అని ఒక వర్గం వారంటారు. రెండో వారు నువ్వు అసలెందుకు వెళుతున్నావు, నీ పర్సనల్ ఎజెండా ఏదైనా ఉంది అని మరొక వర్గం వారు అంటారు. ఇవి రాజకీయాలలో సహజం. కానీ నేను మాట్లాడదలుచుకున్నది రాజ్యాంగపరమైనటువంటి అంశం. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి విదేశాలకు ప్రయాణించి అక్కడి నుంచి పెట్టుబడులను ఆహ్వానించే అధికారము ఉన్నదా? అలా వచ్చిన పెట్టుబడిదారులకు ప్రభుత్వ భూమిని కావలసినంత కట్టబెట్టే అధికారము ఉంటే దాని పర్యవసానాలు ఏమవుతాయి? ఇలా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించే అధికారము ఎవరికి ఉన్నది? ప్రధానమంత్రికా, ముఖ్యమంత్రికా, లేక ఈ భారతదేశ రాష్ట్రపతికా అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను, భారతీయులను కానివ్వండి, ఎన్ఆర్ఐలు లేదా విదేశీయులను కానీ ఆహ్వానించాం అనుకోండి. వారికి ప్రభుత్వ భూములు ప్రభుత్వ ధరలకు లేదా తక్కువ ధరలకు భూములు మనం కట్టబెడతాం. వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేస్తారు. ఆ విధంగా మనం ఒక ఫారిన్ కంట్రీ కంపెనీకి భూమి ఇచ్చి వారు వ్యాపారం పెడితే వారి ఉద్యోగస్తులు, మెయిన్ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి ఉంటారు అంటే వాళ్ళ మాతృదేశం నుంచి ఉంటారు. లేదా మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళేమో ప్రపంచం నుంచి ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. క్రింది స్థాయి ఉద్యోగాలు ఇక్కడ కొంతమందికి దక్కితే దక్కొచ్చు. కానీ ఇది సంపూర్ణంగా కాలక్రమేణా ఏం జరిగింది? భారతీయ స్థానిక వ్యాపారాలు, చేతి వృత్తులు అన్నిటినీ సర్వనాశనం చేసింది. బెంగాల్ ఫెమైన్, బెంగాల్ కరువు లాంటి అనేక కరువు కాటకాలకు, ఆత్మహత్యలకు దారితీసింది. భారతదేశ ప్రజలను బానిసత్వానికి గురి చేసింది. భారత జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే ఇటువంటి అనేక మంది తెలివి తెచ్చుకొని క్విట్ ఇండియా అన్నారు. విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్పి విదేశీ వస్తువులను ఎక్కడికక్కడ కుప్ప పోసి, కిరసనాయిలు పోసి తగలబెట్టారు. అక్కడ నుంచి మిల్లు వస్త్రాలు రావడం వల్ల ఇక్కడ నేతన్నలకు ఉపాధి కరువైంది. అట్లాగే అన్ని రంగాలలో కూడా అదే జరిగింది. మళ్ళీ ఇవాళ అది జరగాలని మనం కోరుకుంటున్నామా? విదేశీ వ్యాపారులు వచ్చి పెద్ద పెద్ద విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి, వాళ్ళ కోసం బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసి, వాళ్ళు తిరుగుతున్నటువంటి పెద్ద పెద్ద కార్లు చూపించి ఇదే అభివృద్ధి అంటే అది పచ్చి మోసం. అది స్థానిక అభివృద్ధికి దోహదం చెయ్యదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందటం వేరు, ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందటం వేరు. అందువల్ల మనకు కావాల్సినది ఏమిటంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, ఈ ప్రాంతం విదేశీయుల చేతిలో ఉంటే స్థానిక ప్రజలకు ఏం ప్రయోజనం? అందువల్ల ఇవాళ ప్రజాప్రభుత్వాల దృక్కోణం ఎలా ఉండాలి అంటే స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి, వారికి ఉపాధి కావాలి, స్థానిక వనరులను ఉపయోగించుకోవాలి, స్థానిక పారిశ్రామికవేత్తలను, స్థానిక శ్రామికులను, స్థానిక స్కిల్డ్ పీపుల్ని స్థానిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి టూరిజం, దాన్ని ఎవరు తీసుకువెళ్ళలేరు. మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే బహుశా ఈ టూరిజం కూడా విదేశీ సంస్థలకు మన వాళ్ళు అప్పచెప్పేస్తారు. టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది, దానిని చూపించి చూసారా మేము టూరిజం ఎంత అభివృద్ధి చేశాము అంటారు.
కానీ ఆ అభివృద్ధి అనేది స్థానిక ప్రజల అభివృద్ధి కాదు. ఇక మరి ఒక ముఖ్యమంత్రి పోయి ఇలా ఇండస్ట్రియలిస్ట్ని పిలుచుకొని రావచ్చునా, వాళ్ళకి భూములు కట్టబెట్టవచ్చునా అంటే, ఒక రాష్ట్రం ఇలా తెచ్చుకుంటుంది, చాలా పెద్ద రాష్ట్రము, విశాలమైనటువంటి మైదాన ప్రాంతం ఉన్నటువంటిది, జలవనరులు ఉన్నాయి, అట్లాగే భూగర్భ నిక్షేపాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రం విదేశాలకు పోయి అన్ని చోట్ల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించి ఆ భూములను వాళ్లకు అన్యాక్రాంతం చేస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కావచ్చుగాక. ఆ రాష్ట్ర ప్రజలు కాదు, ఆ రాష్ట్రం. మరి పర్వత ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏమిటి? ఇది భారతదేశంలో అసమానతకు దారి తీయదా? తప్పనిసరిగా తీస్తుంది. ఈ అసమానతలతో రేపు ఏం జరుగుతుంది? అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటుంది, పన్నులు మేమెందుకు కట్టాలి, మీరు ప్రజా ప్రయోజన ఖర్చులు మరొక చోట ఎందుకు పెట్టాలి, అభివృద్ధి మరొక చోట ఎందుకు చేయాలి, మేము పన్నులు కట్టాం, లేదా మేము ఈ భారతదేశాన్ని నుంచి విడిపోతాం, మా ఆదాయం మాకు చాలు, నేను మీకు సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయల పన్నులు నేను ఎందుకు కట్టాలి, దాని నుంచి మీరు నాకు 2.5 లక్షల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వటం ఎందుకు? ఇక్కడ మా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, మా ప్రాంత ప్రజలు కష్టపడుతున్నారు, మాకు వచ్చే పన్నులు ఆదాయంగా మీరు తీసుకొని మీరు అందులో సగం మాకు ఇవ్వటం ఏమిటి అంటే సామాన్య ప్రజలకి ఇది కూడా వాస్తవమే అనిపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? భవిష్యత్తులో భారతదేశ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. గతంలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, చక్రవర్తుల సామ్రాజ్యాలు విచ్ఛిన్నమైన విధానం ఇదే. మేము మీకు కప్పం, ఎందుకు కట్టాలి అంటే మేము మీకు రక్షణ కల్పిస్తున్నాం అని అంటాడు చక్రవర్తి. లేదా మీరు కట్టకపోతే మీ మీద దండయాత్ర చేస్తాం, మిమ్మల్ని రాజును మార్చి మరొక రాజును అక్కడ పెడతాం అంటారు. ఇవే నిజానికి ఎప్పుడైనా జరిగిన దండయాత్రలు. ఇప్పటికీ కూడా అమెరికా చేస్తున్న పని కూడా అదే. వనరులను అప్పగించకపోతే ప్రభుత్వాలను మార్చివేస్తుంది. అందున మన ప్రభుత్వాలు, మన రాజకీయ వ్యవస్థ మరీ బలహీనం. మనం ఒక తప్పుడు విధానంలో పోతున్నాం. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రి, ఎవరికి లోక్సభలో మెజారిటీ ఉంటే వారు ప్రధానమంత్రి అంటున్నాం కదా. ఇలా మనం ఎన్ని చూడలేదు. ఒక్కరోజు ప్రభుత్వాన్ని చూసాం, 13 రోజుల ప్రభుత్వాన్ని చూసాం, 6 నెలలు, 3 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ల ప్రభుత్వాలను మనం చూసాం. అది రాజకీయ అస్థిరత, అవినీతి, అనిశ్చితి కాదా? దానివల్ల కాదాయి వాళ్ళ ప్రభుత్వాలు దృఢమైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఉన్నాయి. వాళ్ళ కోalition పార్ట్నర్స్ ఎంత అవినీతి చేసినా వాళ్ళని కట్టడి చేయలేకుండా ఉన్నాయి. రాష్ట్రాలు ఎంత దుర్మార్గంగా పరిపాలించినా వాటిని కట్టడి చేయలేకుండా ఉన్నాయి. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో మనం చూసాం. మరి మెజారిటీ అంటే అటు నుంచి ఇద్దరు ఇటు మారితే వీరు ప్రధానమంత్రి అవుతారు, ఇటు నుంచి 3 మారితే మరొకరు ప్రధానమంత్రి అవుతారు, అటు నుంచి 4 మారితే మరొకరు ప్రధానమంత్రి అవుతారు. ఇంతటి రాజకీయ అస్థిరత, అనిశ్చితి, అవినీతి భారతదేశంలో నెలకొని ఉన్నది. ఈ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే మనం ఫారినర్స్ని, పెద్ద పెద్ద పరిశ్రమలను ఆహ్వానిస్తామో, ఒక పార్టీ నుంచి ఒక 10 మందిని, 20 మందిని, 50 మంది సభ్యులను కొని మరొకరికి అప్పచెప్పడం వారికి ఏమైనా పెద్ద కష్టమా? మన నాయకులు ఏమైనా అమ్ముడు పోని వాళ్ళ? మనం జార్ఖండ్ ముక్తి మోర్చా కేసు చూడలేదా? ఇవాళ ప్రతి కోalition గవర్నమెంట్ అదే ఆ మాటకు వస్తే. అందువల్ల మన ప్రభుత్వాలు ఇంతటి బలహీనంగా ఉన్నాయి కదా అంటే, ఎవరైనా ఒకరు పెట్టుబడి పెట్టి అటు నుంచి ఈ రోజునున్న ప్రభుత్వం కూడా ఒక 30 మందిని బీజేపీ కూటమి నుంచి కొని యువతల వారికి అప్పజెపితే ప్రభుత్వం మారిపోతుంది వారం రోజుల్లో. ఇది భారతదేశ దుర్గతి. ఇది రాజ్యాంగబద్ధమైన పద్ధతి కాదు. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, లోక్సభలో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం,
మెజారిటీ కోల్పోతే ఆ పదవులు కోల్పోవటం. ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91, 95 మరియు 130లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో లేవు. అందువల్లనే పాకిస్తాన్లో ఒకసారి ప్రధానమంత్రి పదవి చేసి బతికి బట్టకట్టిన వారు ఎవరు లేరు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈయన్ని జైల్లో పెడతారా, ఉరిదీస్తారా, లేదా ఈయన దేశం విడిచిపెట్టి పారిపోతారా, ఏం జరుగుతుందో చెప్పలేం. లేదా ఒక్కొక్కసారి సైనిక వ్యవస్థ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నది. ఈ మధ్య మనం చూసాం శ్రీలంకలో, బంగ్లాదేశ్లో కూడా ప్రజలు ప్రధానమంత్రి నివాసం మీద దాడి చేస్తే ఎవరు రక్షించాలి? సైన్యం వచ్చి చెబుతుంది, మేము రక్షించలేము, మేము కావాలంటే మీరు పారిపోవటానికి దోహదం చేస్తాం, హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాం, మీరు పారిపోండి. ఈ విధమైన స్థితిగతులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మెజారిటీ ద్వారా ప్రభుత్వాలు ఏర్పడటం. ఇది పాకిస్తాన్ స్టైల్. భారతదేశ విధానం అది కాదు. అసలు భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు. మీరు అనాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే అనండి, పార్లమెంట్ ఉందని. కానీ ఇది బ్రిటిష్ వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకోవటం మాత్రం పొరపాటు. బ్రిటన్లో ఏంటంటే ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు, పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు, రాజుగారు చూస్తూ ఉంటాడు, ఆయన అనువంశికంగా వస్తూ ఉంటాడు. కానీ భారతదేశం అలాంటిది కాదు. ఇంగ్లాండ్కి ముఖ్యంగా లిఖిత రాజ్యాంగం లేదు. పార్లమెంటరీ కన్వెన్షన్స్ ఫాలో అవుతారు, దాన్ని వెస్ట్ మినిస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. మనకు ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రపంచంలో అత్యుత్తమమైన రాజ్యాంగం ఉన్న భారతదేశం రాజ్యాంగం లేని ఇంగ్లాండ్ విధానాన్ని, నమూనాని ఎందుకు పాటించాలి? ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి అరాచకం. అక్కడ మీకు ఎన్నికైన ప్రధానమంత్రి ఉన్నాడు, మన దగ్గర ఎన్నికైన ప్రధానమంత్రి ఉండడు. భారతదేశంలో ప్రధానమంత్రి ఆర్టికల్ 75 కింద నియమితుడు. అతని పదవీ కాలం ఎంత అంటే రాష్ట్రపతి సంతోషించినంత వరకు అని. ఆయన పని ఏమిటయ్యా అంటే రాష్ట్రపతికి సలహాలు ఇచ్చి సహాయపడటం. అట్లాగే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు వాళ్ళు ఆర్టికల్ 164 కింద గవర్నర్ చేత నియమితులు. వారి పదవీ కాలం గవర్నర్ సంతోషించినంత వరకు మాత్రమే ఆర్టికల్ 164 ప్రకారం. అట్లాగే ఆర్టికల్ 163 ప్రకారం మంత్రిమండలి పని ఏమిటయ్యా అంటే గవర్నర్కి సలహాలు ఇచ్చి సహాయపడటం. అది ఎలాంటి విషయాలలో? గవర్నర్ స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో సలహా ఇచ్చే అధికారం మంత్రిమండలికి లేదు. ఇది ఆర్టికల్ 163 క్లాస్ 2. అట్లాగే ఆర్టికల్ 166లో ఉంటుంది, గవర్నరు తన విచక్షణ అవసరమైన విషయములను మంత్రిమండలికి కేటాయించరాదు అని. ఒకవేళ గవర్నర్ కావాలనుకున్నా కూడా కేటాయించడానికి వీల్లేదు, ఆయన స్వయంగా చేయాలి. అట్లాగే ఆర్టికల్ 53లో కూడా ఉంటుంది, భారతదేశ కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతి యందు నిక్షిప్తమై ఉన్నది. అది ఆయన స్వయంగా కానీ లేదా తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వర్తించవచ్చును అని. అంటే స్వయంగా కానీ, స్వయంగా కూడా నిర్వర్తించవచ్చు. కానీ భారతదేశంలో ఈ 140 కోట్ల ప్రజల దురదృష్టం ఏమిటంటే హైయెస్ట్ ఎలక్టెడ్ రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్కు పరిమితమై ఆయన నియమించినటువంటి గుమాస్తాలు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తుంటే చూస్తూ ఉంటాడు. ఎవరైనా కొత్త ప్రధానమంత్రి వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తాడు, పడిపోతుంటే ఈ విధంగా అపరకర్మలు శుభకర్మలు చేయించినట్లు ఒక రాజకీయ పురోహితుడుగా మిగిలిపోతున్నాడు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే. కార్యనిర్వాహక వర్గంలో ఆర్టికల్ 328 కింద ఎన్నికల సంఘానికి అప్పచెప్పిన ఎన్నికలు కూడా రెండే. ఒకటి సాధారణ ఎన్నికలు, 2 రాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన వాళ్ళు, లోక్సభ సభ్యులు కలిసి మరీ ఎన్నుకుంటారు. అందులో విప్ కూడా జారీ చేయడానికి వీల్లేదు ఆర్టికల్ 55 క్లాస్ 3 ప్రకారం. ఇంత పకడ్బందీగా ఎన్నుకున్నది ఎందుకు? ఒక పార్లమెంటు లేదా ఎమ్మెల్యే కనీస వయసు 25 సంవత్సరాలు, రాజ్యసభ లేదా రాష్ట్ర శాసన మండలి సభ్యుల వయసు 30 సంవత్సరాలు,
గవర్నరు మరియు రాష్ట్రపతి వయసు 35 సంవత్సరములు. అంటే వయసులో కూడా వీళ్ళకన్నా పెద్దవాడు. ఎందుకట? వీళ్ళ దగ్గర క్లార్క్గా పనిచేయడానికి వీళ్ళకన్నా పెద్దవాడు, ముసలివాడు కావాలని అనుకుంటుందా ఎక్కడైనా? ఎవరైనా అనుకుంటారా? మీరు రాజ్యాంగం మొత్తం వెతికి చూస్తే రాష్ట్రపతి గవర్నర్ల యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలలో వివేచనలు తప్పితే ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ కేటాయించిన ఒక్క అధికారం కూడా ఉండదు. అందులో అలా ఉంటే అది అంతేలే, కానీ అన్ని అధికారాలు మీవే, కానీ మీరు మేము చెప్పినట్టు వినాలి. ఇది భాషకే అవమానం కదండి. అన్ని అధికారాలు మీవే కానీ మీరు నేను చెప్పినట్టు వినాలి అంటే మీకు అధికారం ఉన్నట్ట లేనట్ట? ఇలా అంటే కూడా రాష్ట్రపతి తల వంచుకొని తల దించుకొని అలానా అని రాష్ట్రపతి భవన్కు పరిమితం అవుతూ ఉన్నాడు. రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కులు, విధులు, బాధ్యతలు, రక్షణలు అన్నిటినీ సర్వస్వం ప్రధానమంత్రికి ధారాదత్తం చేసి ఆయన రాష్ట్రపతి ఆర్టికల్ 53 కింద ఈ దేశ కార్యనిర్వహణాధికారి, ఆర్టికల్ 53 క్లాస్ 2 కింద త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు, ఆర్టికల్ 73 ప్రకారం ఆయన యొక్క కార్యనిర్వాహక అధికారం పార్లమెంటు చట్టాలు చేయగలిగిన అన్ని విషయములలోనూ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. అట్లాగే ఆర్టికల్ 79 ప్రకారం ఆయన పార్లమెంటు సభ్యుడు కాదు, కానీ పార్లమెంటులో భాగం. ఆర్టికల్ 361 కింద మీరు చూడొచ్చు, ఈ రాష్ట్రపతి గవర్నర్ల మీద సివిల్, క్రిమినల్ కేసులు చెల్లవు. వారిని కోర్టులకు సమ్మన్ చేసే అధికారము కోర్టులకు లేదు. ఆర్టికల్ 364 కింద రాజ్యాంగంలో ఏముంది అన్న దానితో సంబంధం లేకుండా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ మీద రాష్ట్రపతి యొక్క పెత్తనం మాత్రమే ఉంటుంది. మీకు తెలుసు, ఆర్టికల్ 352 కింద దేశం మీద ఏదైనా దేశ భద్రతకు ముప్పు జరుగుతున్నదని భావించినా, ఎక్కడైనా దేశంలో అంతర్గత అల్లర్లు జరిగే అవకాశం ఉన్నా దానిని ఆర్మడ్ రెబిలియన్ అని మార్చారు. 43వ లేదా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంతమంది ఈ రాజ్యాంగాన్ని గురించి తెలియని వాళ్ళు ప్రజలని మభ్యపెట్టడానికి, కానీ ఒరిజినల్గా రాజ్యాంగంలో ఉన్నది మాత్రం అంతర్గత అల్లర్ల వల్ల కూడా ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీని విధించే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. ఎమర్జెన్సీ యొక్క ప్రభావం ఏమిటంటే ప్రజల ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి, అంతవరకు మాత్రమే. అంతేగాని పార్లమెంటు నడుస్తూనే ఉంటుంది. పార్లమెంటు అనుమతితోటే ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్లాగే ఆర్టికల్ 356 కింద ఏ రాష్ట్రంలోనైనా సరే రాజ్యాంగబద్ధమైన పాలన సాగే అవకాశం లేదు అని గవర్నర్ గారి రిపోర్టు ద్వారా కానీ లేదా రాష్ట్రపతి స్వయంగా కానీ భావిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. అట్లాగే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇలా రాజ్యాంగం మొత్తం రాష్ట్రపతి గవర్నర్ల యొక్క హక్కులు, విధులు, బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఆర్టికల్ 256, 257 కింద రాష్ట్రపతికి రాష్ట్రాలకు ఆదేశాలు లేదా సూచనలు జారీ చేసే అధికారం ఉన్నది. ఆర్టికల్ 256, 257 కింద వాటిని గినక రాష్ట్రాలు అమలుపరచకపోతే ఆర్టికల్ 365 కింద ఆ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనది అని భావించి ఆర్టికల్ 356 కింద ప్రభుత్వాన్ని, అసెంబ్లీని కూడా రద్దు చేసే అధికారము రాష్ట్రపతికి ఉన్నది. అట్లాగే రాష్ట్రపతి గవర్నర్ల అనుమతి లేకుండా మీరు బడ్జెట్ని చట్టసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు, కొత్తగా ఖర్చులు ప్రపోజ్ చేయడానికి వీల్లేదు. ఇలా రాష్ట్రపతికి, గవర్నర్కి స్వీపింగ్ పవర్స్, ఆర్థికమైనటువంటి అధికారాలు, చట్టపరమైనటువంటి అధికారాలు, ఎందుకంటే కోర్టులు వేసిన శిక్షలను
తగ్గించి లేదా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్కి ఆర్టికల్ 172 మరియు 161 కింద ఉంది. అనగా చట్టపరమైనటువంటి అధికారాలు, పరిపాలనాపరమైనటువంటి అధికారాలు, అట్లాగే శాసనపరమైనటువంటి అధికారాలు. అవి ఎందుకు అంటే మీరు ఏ చట్టాన్ని ఏ చట్ట వ్యవస్థలో పాస్ చేసినా కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాలలో గవర్నర్లు వాటి మీద ఆమోద ముద్ర వేయకపోతే అవి చట్టాలు కానే కావు. అంటే ఆయనకి చట్ట వ్యవస్థలో అధికారాలు, ఆర్థిక వ్యవస్థలో అధికారాలు, రాష్ట్రాలను నియంత్రించడంలో ఉన్న అధికారాలు. మీకు తెలుసు రాష్ట్రాలలో గవర్నర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి గారు నియమిస్తాడు ఆర్టికల్ 155 అండ్ 156 కింద. గవర్నర్ల పదవీ కాలం ఎంత అంటే రాష్ట్రపతి సంతోషించినంత వరకు మాత్రమే. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. గవర్నర్లు కూడా ఆర్టికల్ 154 కింద దే ఆర్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్స్. రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారము గవర్నర్ల యందు ఉన్నది. అది ఎంతవరకు విస్తరించి ఉంటుంది అంటే రాష్ట్ర శాసనసభలో చట్టములు చేయగలిగిన అన్ని అంశములలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. అంటే మీకు షెడ్యూల్ 7లో ఉన్నటువంటి లిస్ట్ 1లో ఉన్న అంశముల మీద కేంద్రం చట్టాలు చేస్తుంది. లిస్ట్ 2లో ఉన్న వాటి మీద రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. లిస్ట్ 3లో ఉన్నది అది కామన్ లిస్టు. కామన్ లిస్ట్ అయినా కూడా అందులో కేంద్రం చట్టం చేసి రాష్ట్రం కూడా చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టం మాత్రమే చెల్లుతుంది. అలాగే రాష్ట్రాల చట్టాలను చేసే సందర్భాలలో వాటికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటిని కొన్ని సందర్భాలలో విదేశాలలో అగ్రిమెంట్ సందర్భంలో కానీ యుద్ధం సమయంలో కానీ వాటిని నిలిపివేసే అధికారం కూడా కేంద్రానికి ఉంది. అసలు రాష్ట్రాలను ముక్కలు ముక్కలుగా విభజించి హద్దులు మార్చి వాటి పేర్లు హోదాలు మార్చే హక్కు పార్లమెంటుకు ఉన్నది. ఇన్ని రకాలుగా మనం చూసినట్టయితే భారతదేశం ముఖ్యంగా యూనిటరీ అంటే సింగులర్, ఓన్లీ వన్ యూనిట్. అందులో రాష్ట్రాలు అడ్మినిస్ట్రేటివ్ భాగాలే తప్పితే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండదు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఒక తప్పుడు భావన నెలకొని ఉన్నది. ఈ భారతదేశము ఫెడరల్ అని, దీని అర్థం ఏమిటి అంటే రాష్ట్రాలు కేంద్రానికి జవాబుదారీ కాదని, స్వతంత్రంగా ప్రవర్తించవచ్చని, రాష్ట్రాలలో విచ్చలవిడిగా అవినీతి చేసినా సరే సిబిఐ రాష్ట్రాల అనుమతి లేకుండా రాష్ట్రంలోకి రాకూడదని, ఇలా అనేకమైనటువంటి తప్పుడు భావనలు ఉన్నాయి. ఈ తప్పుడు భావనలకు కారణం ఎవరు అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ 1994లో ఈ భారతదేశ ఫెడరల్ వ్యవస్థని కాపాడాలని, రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలని అని తీర్పు చెప్పారు. కానీ అది ఎంత అన్యాయం అంటే రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉంటాయా? గవర్నరు నియమితుడు, గవర్నర్ చేత ముఖ్యమంత్రి నియమితుడు. ఎక్కడుంది ఎన్నికైన ప్రభుత్వం? గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి 95 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్కు 90 స్థానాలు వచ్చినాయి, కుమారస్వామి గారికి జేడీకి 25 స్థానాలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ బీజేపీ కలవదు కాబట్టి కాంగ్రెస్ మద్దతుతోటి కుమారస్వామి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చెప్పండి, ప్రజల అభిష్టం, ప్రజలు ఎన్నుకున్నారా కుమారస్వామి ప్రభుత్వాన్ని? ఎన్నుకోలే. ఇది ఒక తప్పు భావన. ఇది ఫెడరల్ అంటే దీనికి మనం వేరే మన ఇష్టం వచ్చినటువంటి అర్థాలను మనం ఆపాదించుకుంటున్నాం. కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఫెడరల్ అన్న మాట ద్వారా నిర్వచించబడవు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు పన్నుల విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్లో కానీ ఇంతకుముందే మీకు చెప్పాను. రాష్ట్రాల మీద భారం పడే పన్నుల విషయంలో ఆర్టికల్ 274 ప్రకారంగా రాష్ట్రపతి ఆమోదం లేనిది అవి చేయటానికి వీలు లేదు. అట్లాగే రాష్ట్రాలు వ్యాపారాల మీద వేసే పన్నులు ఆర్టికల్ 276(2) క్రింద 2,500 రూపాయల మించి ఉండటానికి వీలు లేదు.
రాష్ట్రాల గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి. రాష్ట్రాలకి సూచనలు చేసే అధికారం 256, 257 కింద ఉంది. అవసరమైతే 356 కింద రద్దు చేసే అధికారం ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల మీకు చట్టపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, నిర్వహణాపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి అన్ని సంబంధాలు కూడా రాజ్యాంగంలో ఒక్కొక్క అధికరణం ద్వారా ప్రత్యేకంగా నిర్వచించబడ్డాయి. అవి వర్తిస్తాయి తప్పితే మీరు ఫెడరల్ అనగానే రాజ్యాంగంలో ఉన్న అధికరణాలన్నీ నిరుపయోగం అయిపోతాయా? అవ్వవు. అది ఒక తప్పు భావన. వాస్తవానికి రాజ్యాంగ సభలో రాజ్యాంగ చర్చలు జరిగేటప్పుడు కేటీ షా అనే ఒక సోషలిస్ట్ మనిషి రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్, ఫెడరల్ ఈ 3 పదాలను పెడదామని ఆయన సూచించాడు. దానికి అంబేద్కర్ మహాశయుడు అభ్యంతరం చెప్పాడు. అవి పెట్టడానికి వీల్లేదు, అవి రాజ్యాంగ పీఠికలో ఏమడవు అన్నారు. అందువల్ల కేటీ షా గారి ప్రతిపాదన వీగిపోయింది. కానీ దురదృష్టవశాత్తు, ఇది భారత ప్రజల దురదృష్టం నేను చెబుతున్నాను, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా భారతదేశము సోషలిస్టు, సెక్యులరు, ఫెడరల్ విధానాలలో నడపబడుతున్నది. అంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని మీకు నేను ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. కానీ ఇందిరాగాంధీ గారు 1976లో తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారికి నివాళిగా అప్పటి వరకు జరిగిన అరాచకానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంలో భాగంగా ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు, సెక్యులర్ అనే 2 పదాలు కలిపారు. కానీ అప్పటికీ ఆవిడ ఫెడరల్ అని కలపల. మరి 1994లో సుప్రీంకోర్టు వారు ఫెడరల్ అన్న పదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? రాజ్యాంగంలోకి అలా కొత్త పదాలను చొప్పించే అధికారము సుప్రీంకోర్టుకు ఉంటుందా? ఉండదు. వారి తీర్పులు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వాలి తప్పితే కొత్త చట్టాలు చేయడానికి వీల్లేదు. అయినా సాక్షాత్తు అంబేద్కర్ మహాశయుడే అభ్యంతరం చెప్పిన పదాలు ఇవి: సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్. వాటిని మీరు ఎలా పెడతారు? పెట్టినా కూడా అంబేద్కర్ గారు ఆ రోజు అడగలేని పరిస్థితి ఉంది కదా అంటే అది వేరే గాథ. ఆయన సొంత పార్టీ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అని పేరు పెట్టి దేశవ్యాప్తంగా పోటీ చేసి 2.38% ఓట్లు వచ్చి ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన కారణంగా ఆయన వాయిస్, ప్రశ్నించే గొంతుక మోగబోయింది. అదే అదనగా భారతదేశ నాయకులు సంపూర్ణంగా రాజ్యాంగ వ్యతిరేకమైన పాలన ఈ రోజు వరకు చేసుకుంటూ వస్తున్నారు. అందువల్ల భారతదేశాన్ని విదేశాలలో ప్రాతినిధ్యం వహించగలిగిన శక్తి రాష్ట్రపతికి ఉన్నది. రాష్ట్రపతి అనుమతితోటి గవర్నర్లు చేయాలి, లేదా రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా ముఖ్యమంత్రి కూడా వెళ్ళవచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు కలవాలి అంటే భారతదేశ అధ్యక్షుడు కలవాలి. ఈయన యొక్క రాయబారో, ఈయన యొక్క గుమాస్తా కాదు. నిజానికి ప్రధానమంత్రికి ఆ హోదా లేదు స్వయంగా. కానీ దురదృష్టవశాత్తు అన్ని అధికారాలు మీరే, కానీ మేము చెప్పినట్టు మీరు వినాలి, మీరు ఇక్కడే కూర్చోండి అని దేశవ్యాప్తంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతిని అక్కడ కూర్చోబెట్టి ఎన్నిక కాని మనుషులు ఇవాళ శాసిస్తున్నారు. మెజారిటీ కోసం అడ్డదోవలు దొక్కుతున్నారు. ఆ మెజారిటీ కోసం సపోర్ట్ చేస్తున్న పార్టీల అవినీతిని ప్రశ్నించలేకపోతున్నారు. ఫెడరల్ అన్న భావనతో రాష్ట్రాలు రెచ్చిపోతున్నాయి. ఇది చివరికి ఈ దేశ విభజనకు, స్వాతంత్రాన్ని కోల్పోవటానికి దారి తీసి తీరుతుంది. విభజన ఎందుకు అంటేనేమో రాష్ట్రాలు మా హక్కులు అంటున్నాయి, ఇది ఫెడరల్లో మీరు మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లేదంటున్నాయి, మేము పన్నులు మీకు ఎందుకు కట్టాలంటున్నాయి. అది దేశ విభజనకు దారితీస్తుంది రేపొద్దున. అట్లాగే స్వాతంత్రం కోల్పోవటం అంటారా? మీ రాష్ట్రాన్ని మీరు విదేశీయులకు అమ్ముతున్నారు బిట్ బై బిట్. మీ రాష్ట్రం యొక్క విధి విధానాలు కానీ ఏదైనా వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఆ దేశాలు ఊరుకుంటాయా? ఇక్కడ జాగాలు కొని ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు మళ్ళీ అచ్చం భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు
ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ ఇవాళ అదే వాళ్ళు వచ్చి ఎప్పుడు యుద్ధాలు చేస్తారు, అవి ఆర్థిక యుద్ధాలు చేస్తారు. కొన్ని కంపెనీలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాయి, మరికొన్ని కంపెనీలు మరొక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తాయి. పైగా ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా చేస్తాయి. చివరికి ఇది మళ్ళీ స్వాతంత్రానికి కోల్పోక ముందు ఉన్నటువంటి వ్యవస్థ మళ్ళీ ఈ రోజున వేళ్ళూనుకుంటున్నది. అలాగే పాలకులలో ఉన్నటువంటి స్వార్థము, అవినీతి, భోగలాలసత, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి ఏమైనా తక్కువ ఉన్నాయా? అంతకన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వెళుతున్న ధోరణి ఎలా ఉంది అంటే భారతదేశము విభజన జరిగి స్వాతంత్రం కోల్పోయే దిశగా అనుకూలంగా ఈ రోజున భారతదేశంలో అడుగులు పడుతున్నాయి. ఇది భారతదేశ భవిష్యత్తుకి, భారత ప్రజల భావి తరాలకు ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. ఒకసారి స్వాతంత్రం కోల్పోతే ఏం జరుగుతుందో మనం చూసాము. బానిస బ్రతుకులు బ్రతకవలసి వస్తుంది. పోరాడితే లక్షలు కోట్ల మంది ప్రాణాల బలిదానం చేయవలసి వస్తుంది. కానీ భారతీయ ప్రజలలో ఈ 200 పేజీలు ఉన్న రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే ఓపిక లేదు. స్వార్థం కోసం ఎవరిష్టం వచ్చినట్లు దాన్ని మలుచుకుంటున్నారు. ఇవాళ ప్రతి వ్యవస్థ కూడా ఆర్థిక లబ్ధి కారణంగా మాత్రమే ప్రవర్తిస్తున్నాయి. బయటికి కనపడకుండా అంతులేని అవినీతి ప్రబలి ఉన్నది. మేడి పండులాగా పై కనపడుతూనే లోలోన పుచ్చిపోతున్నది. దీనంతటికీ కారణం ఏమిటంటే సమర్థుడైనటువంటి, అర్హుడైనటువంటి పాలకుడు లేకపోవటమే. అంటే నేను మోడీ గారి పరిపాలన వద్దని నేను అంటలా, రాహుల్ గాంధీ పరిపాలన నేను వద్దని అంటలా, లేదా రేవంత్ రెడ్డియా, కేసీఆర్ గారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలా వద్దా అని కాదు నేను చెప్పేది. కానీ వీళ్ళకి ఆ పరిపాలించే అధికారము లేదు. దేశ రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. సరైన రాజ్య వ్యవస్థను ఇంతవరకు ఏర్పాటు చేసుకోలేకపోయాం. 75 సంవత్సరాలు వచ్చాయి. ఎందుకు మనం జబ్బలు చరుచుకోవటం? ఒక్కొక్కరు వచ్చి 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం అనేక పరీక్షలకు నిలబడి ఉన్నది అని అంటారు. ఎంతకాలం అంటారు? మీ పెన్షన్ మీకు వచ్చినంతకాలం అంటారు. పెన్షన్ రాని రోజున ఈ దేశం తగలబడా అంటారు. ఎందుకు పనికిరాని దేశం అంటారు. అది కాదు ముఖ్యం. భారతదేశంలో రాజ్యాంగపరంగా ఉండవలసిన వ్యవస్థలు రాజ్యాంగపరంగా ఉన్నాయా? చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, వేరువేరుగా ఉండాలి. ఉన్నాయా? వాటి మధ్య అధికార విభజన ఉండాలి. ఉన్నదా? చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ రెండు ప్రత్యర్థి వర్గాల చేతుల్లో ఉండాలి. రెండు మిలాఖత్ అవ్వకూడదు. లేదా ఒకరు చెప్పినట్టు మరొకరు వినకూడదు. ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు, అది రాచరికానికి ప్రత్యేక అవుతుంది. మెజారిటీ ఉన్నవాడు పరిపాలిస్తే చట్టం చేయటం మీ వంతే, పరిపాలన చేయటం కూడా మీ వంతే అంటే అది రాచరికం. ప్రతిపక్షాలను అణిచిపారేస్తారు. అంతులేని అవినీతికి దారితీస్తుంది. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా భారతదేశం 75 సంవత్సరాలు గడిచింది. అందువల్ల ఈ రాజ్యాంగం 75 సంవత్సరాలు గడిచిన ఉత్సవాలను జరుపుకునే హక్కు భారతదేశానికి లేదు. Thank you for watching this video. I request you to please subscribe, share and comment to this channel and this video. Thank you.